శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. స్కందుడు దేవసేనాధ్యక్షుడైన తర్వాత మొత్తము అన్ని రకములైనటువంటి గణాలు కూడా చేరిన తర్వాత రుద్రుడు ఆయన్ని చూడడానికి ప్రత్యేకంగా తన యొక్క గణాలన్నిటిలోంచి అన్నిటితోటి కలిసి వస్తుంటే దానవులందరూ కూడా ఎదురొచ్చి ఘోరమైనటువంటి యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసేటప్పటికీ ఆ యుద్ధంలో దానవుల యొక్క సైన్యం ముందర దేవసైన్యం నిలవరించలేకపోతాం. అటువంటి సమయంలో ఇంద్రుడు మళ్ళీ వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని చెబితే ఆ ఇంద్రుడు తమకు ఆశ్రయంగా ఉన్నాడు అనేటువంటి ఆ ఇంద్రుని యొక్క మాటలకి ప్రేరితులైనటువంటి వాళ్ళై దేవతలందరూ కూడా మళ్ళీ యుద్ధ రంగంలోకి అందరూ కూడా ముందుకు దూకి ఆ దానవుల మీద బాణ వర్షాలన్నీ కూడా కురిపించారు. తైర్విసృష్టాని అనీకేషు క్రుద్ధై శస్త్రాణి సంయుగే శరాశ్చ దైత్యకాయేషు పిబంతి రుధిరం బహు. ఆ యుద్ధంలో కుపితులైనటువంటి దానవుల మీదకి శస్త్రాలను బాణాలను కురిపించారు దేవతలందరూ కూడాను. అవి దానవుల శరీరంలో దూరి రక్తపానం చేయడం మొదలెట్టాయి. తేషాం దేహాన్ వినిర్భిజ్య శరాస్తే నిశితాస్తదా నిపతంతో అభ్యదృశ్యంత నగేభ్య ఇవ పన్నగాహ. వృక్షాలను సాధారణంగా పాములన్నీ ఆశ్రయించి ఉంటాయి. అప్పుడు ఆ పాములు ఏం చేస్తే వృక్షాలను చుట్టేసుకుని ఉంటాయి. అలా వృక్షాలను పాములు చుట్టేస్తున్నట్టుగా తీవ్రమైనటువంటి బాణాలు ఆ రాక్షస సైనికుల యొక్క శరీరాన్ని చీల్చేస్తున్నాయట. తాని దైత్య శరీరాన్ని నిర్భిన్నాని శ్మశాయకై అపతన్ భూతలే రాజన్ ఛిన్నాభ్రాణీవ సర్వసః. ఆ దేవతల బాణాలతో చీలిపోయినటువంటి ఆ రాక్షస శరీరాలన్నీ కూడా చిన్నాభిన్నమై ఒక బ్రహ్మాండమైనటువంటి వాయువుకి చల్లాచెదురైనటువంటి మేఘాల్లా నేలకూలేట. తతస్తద్దానవం సైన్యం సర్వై దేవగణైర్యుధి త్రాసితం వివిధైర్బాణై కృతం చైవ పరాముఖం. ఆ తర్వాత దేవతలందరూ కలిసి ఆ యుద్ధంలో దానవ సైన్యాన్ని బాణాల దెబ్బలకు భయపడి పారిపోయేటట్టుగా చేయగలిగారు. అధోత్కృష్టం తదాహృష్టై సర్వై దేవైరుదాయుధై సంహితాని చతుర్యాణి ప్రావాద్యంత హ్యనేకశః. ఆ సమయంలో దేవతలందరూ కూడా అస్త్రశస్త్రాలన్నీ పైకి పట్టుకుని సంతోషంతో ఆనందంతో విజయ గర్వంతో సింహనాదాలు చేశారట. దేవతల యొక్క ఆ విజయ మంగళ వాద్యాలన్నీ కూడా మోగసాగేట. ఏవం అన్యోన్య సంయుక్తం యుద్ధమాసీసు దారుణం దేవానాం దానవానాం చ మాంస శోణిత కర్దమం అనయో దేవలోకస్య సహసైవాభ్యదృశ్యత తథాహి దానవా ఘోరాః వినిఘ్నంతి దివౌకసః. ఈ విధంగా దేవదానవుల యుద్ధము చాలా భయంకరంగా సాగింది. ఆ ప్రదేశం అంతా కూడా రక్తమాంసాలతోటి బురదగా మారిపోయింట. మళ్ళీ దృశ్యం మారింది. దేవతల మీదకి పరాజయం మొదలైంది. భయంకరమైనటువంటి దానవులు విజృంభించారు. ఈసారి వాళ్ళందరూ దేవతలను హింసించడం మొదలెట్టారు. తతస్తూర్య ప్రణాదాశ్చ భేరీణాంచ మహాస్వనా బభువుర్దానవేంద్రాణం సింహనాదాశ్చ దారుణ. ఇప్పుడు విజయ గర్వంతో దానవులు భయంకరంగా సింహనాదాలు చేయడం మొదలెట్టారు. వాళ్ళ యొక్క యుద్ధవాద్యాల ఘోష అన్ని దిక్కులో మారుమోగుతుంట. అథ దైత్యబలాద్ఘోరాద్ నిష్పపాత మహాబల దానవో మహిషో నామ ప్రగృహ్య విపులం గిరిం. అప్పుడు మహిషుడు అనేటువంటి ఒక బలవంతుడైనటువంటి దానవుడు పెద్ద బండ్లను ఒక దాన్ని తీసుకుని ఘోరమైనటువంటి రాక్షస సైన్యం నుంచి ముందుకు దూకెట్ట. తేతం ఘనైరివాదిత్యం దృష్ట్వా సంపరివారితం తముద్యత గిరిం రాజన్ వ్యద్రవంత దివౌకసః. వెంటనే అంత పర్వత శిఖరాలను పట్టుకుని మీదకొస్తున్నటువంటి అతన్ని చూసి మేఘాలు చుట్టూ ఉన్నటువంటి సూర్యునిలాగా ఉన్నటువంటి ఆ రాక్షసుని చూసి దేవతలందరూ కూడా పారిపోయారట.
అధాభిధృత్య మహిష దేవాంశిక్షేపతంగిరిం పతతా తేన గిరినా దేవసైన్యస్య పార్థివ భీమరూపేణ నిహతం అయుతం ప్రాపతద్భువి. అయినా కానీ వాళ్ళని వదిలిపెట్టాలి. వాళ్ళు పారిపోతున్న వెంటాడి 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 వాళ్ళ మీద ఈ మహా పర్వత శిఖరాన్ని వేసేట. ఆ భయంకరమైన శిల పడేసరికి దేవసైన్యంలో 10,000 మంది వీరులు నుజ్జునుజ్జై నేలమే పడిపోయారు. అధతైర్దానవై సార్ధం మహిషస్త్రాసయన్ సురాన్ అభ్యద్రవద్రణే తూర్ణం సింహ క్షుద్ర మృగానివా. వెంటనే విజయగర్వంతో ఆ క్షుద్ర మృగాలకి భయం కలిగించేటట్టుగా సింహం ఎలా అయితే మీద పడుతుందో అలా మహిషాసురుడు ఆ దానవ సైన్యంతో వాళ్ళ మీదకి దూకేట. తమాపతంతం మహిషం దృష్ట్వా సేంద్రాదివౌకసాభ్యద్రవంతరణే భీతా వికీర్ణాయుధకేతనా. అలా మహిషాసురుడు తన మీదకి వస్తూ ఉండడం చూసిన ఇంద్రాది దేవతలందరూ భయపడిపోయి తమ వద్ద ఉన్నటువంటి ఈ శస్త్రాస్త్ర ధ్వజాదులన్నీ కూడా కింద పడేసి యుద్ధభూమి నుండి పారిపోయారు. తతస్స మహిష క్రుద్ధ తోర్ణం రుద్రరథం యయో అభిదృత్య జగ్రాహ రుద్రస్య రథకోపరం. అల్లా కోపపరవశుడయ్యాడు ఆ మహిషాసురుడు. దాంతో వేగంగా వాళ్ళ వెనకాల వస్తుంది రుద్రుడు, ఆ ఈశ్వరుడి యొక్క రథం, ఆ రుద్రదేవుని యొక్క రథం వైపు వెళ్ళాడు. ఆ రథంని గట్టిగా పట్టుకుని యదా రుద్రరథం క్రుద్ధ మహిష సహసాగత రేసతు రోదసి గాఢం ముముహుశ్చ మహర్షయ. కోపంతో ఆ మహిషాసురుడు రథాన్ని సమీపించగానే భూమి మీద ఆకాశంలోనూ కూడా పెద్ద కోలాహలం వ్యాపించేట. మహర్షులు కూడా చాలా భయపడ్డారు. అనదంశ్చ మహాకాయా దైత్యా జలధరోపమా ఆసీచ నిశ్చితం తేషాం జితం అస్మాభిరుచ్యుత. ఇటువైపు ఎప్పుడైతే మహిషాసురుడు ఇలా మీదకి వెళ్ళిపోతున్నాడో, దేవసైన్యం అంతా పారిపోతుందో, ఈ దైత్యులందరూ కూడా మనదే విజయమని గంభీరంగా మేఘాల గర్జనలా గర్జిస్తున్నారు. మనం తప్పకుండా గెలుస్తాము అనేటువంటి ఒక గట్టి నమ్మకం వాళ్ళకి కలిగింది. తథాభూతేతు భగవాన్నావధీన్ మహిషం రణే సస్మారచ తదా స్కందం మృత్యుం తస్య దురాత్మనః. ఆ పరిస్థితిలో కూడా పరమశివుడు ఆ మహిషాసురుణ్ణి సంహరించడానికి మొదలు వెళ్ళాడట. ఈ దుర్మార్గుడికి కుమారస్వామి చేతిలో మరణం ఉందని తెలుసు కాబట్టి ఒక్కసారిగా ఆ కుమారస్వామిని స్మరించేట ఆ పరమేశ్వరుడు. మహిషోపి రథం దృష్ట్వా రౌద్రో రుద్రస్య చానద దేవాన్ సంత్రాసయంశ్చాపి దైత్యాంశ్చాపి ప్రహర్షన్. ఆ భయంకరుడైన మహిషాసురుడు ఆ రుద్రుడి యొక్క రథాన్ని చూసి దేవతలకు భయాన్ని, దానవులకు సంతోషాన్ని కలిగిస్తూ పలుమారులు గొప్ప సింహనాదం చేసేట. తతస్తస్మిన్ భయే గుహరే దేవానాం సముపస్థితే ఆజగామ మహాసేన క్రోధ సూర్యైవజ్వలన్. దేవతలకి ఈ రీతిగా భయంకరమైన పరిస్థితి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆ పరమేశ్వరుడి యొక్క స్మరణకి ఒక్కసారిగా తన తెలివి తెచ్చుకున్నటువంటి మహాసేనుడు కోపంతో సూర్యునిలాగా వెలుగుతూ అక్కడికి వచ్చేటప్పుడు లోహితాంబర సంబీత లోహితస్రగ్విభూషణ లోహితాశ్వో మహాబాహు హిరణ్యకవచ ప్రభు. ఎలా ఉన్నాడైనా అంటే రక్త వస్త్రాన్ని ధరించేట, ఎర్రటి పూలమాలలు వేసుకున్నట్ట, ఆభరణాలు ధరించేట, అరుణాశ్వాలు, ఆయన అశ్వాలన్నీ కూడా అరుణప రంగులో ఉన్నాయట. ఆ అరుణాశ్వాలు కట్టినటువంటి రథం మీద బంగారు కవచం దాల్చుకుని వచ్చేట అక్కడికి. రథమ ఆదిత్య సంకాసం ఆస్థిత కనక ప్రభం తందృష్ట్వా దైత్యసేనా సా వ్యద్రవత్సహసారణే. ఆ సూర్యుళ్ళ బంగారు రంగుతో వెలిగిపోతున్న రథం మీద ఉన్నటువంటి ఆయన చూసి రాక్షస సైన్యం అంతా కూడా రణరంగం నుంచి పారిపోతుందట. సచాపితాం ప్రజ్వలితాం మహిషస్య విదారిణీం ముమోచ శక్తిం రాజేంద్ర మహాసేనో మహాబల. ఆ మహాబలిష్ఠుడైనటువంటి కుమారస్వామి ఆ మహిషాసురుడి మీద వెలిగిపోతున్నటువంటి శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది అతని శరీరాన్ని చీల్చివేసేలాగుందట. సా ముక్తాభ్యహరత్తస్య మహిషస్య శిరో మహత్ పపాత భిన్నే శిరసి మహిషస్త్యక్త జీవిత. ఆ విధంగా కుమారస్వామి చేతి నుండి ప్రయోగింపబడినటువంటి ఆ శక్తి ఆయుధము తన కార్యాన్ని తను నిర్వర్తించింది. అంటే ఏంటి, చాలా వేగంగా వెళ్ళినటువంటిది ఆ శక్తి మహిషాసురుడి యొక్క శిరస్సును ఖండించిందట. శిరస్సు తెగిపోగానే ఆ మహిషాసురుడు నేల కూలిపోయాడు. పతతా శిరసాతేన ద్వారం షోడశ యోజనం పర్వతాభేన పిహితం తదా ఆగమ్యం తతోభవత్. పర్వతంలాగా చాలా పెద్దదైనటువంటి అతని శరీరము ఈశాన్య దిక్కుగా పడేసరికి 16 యోజనాల పొడవు కలిగినటువంటి ద్వారం మూసుకుపోయిందిట. అందుచేత ఆ దేశం మామూలుగా వెళ్ళడానికి ఇంక వీలు లేకపోయిందిట.
ఆ ప్రదేశమంతా కూడా అటు వెళ్ళడానికి దారి లేకుండా ఆ దారికి అడ్డంగా ఇతని శరీరం పడిపోయింది. ఉత్తరా కురవస్తేన గచ్చంత్యద్య యథాసుఖం క్షిప్తా శక్తి హత్వా శత్రున్ సహస్రశ స్కంధహస్తమనుప్రాప్త దృశ్యతే దేవదానవై. ఆ ఉత్తర కురుదోషంలో నివసించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ మార్గంలో కాస్త సుఖంగా పెడుతున్నట్ట. దేవదానవులు చూచినటువంటి ఆ కుమారస్వామి పలుమార్లు శత్రువుల మీద ఇలా శక్త్యాయుధాన్ని ప్రయోగించాడు. దానివలన వేల కొద్ది దానవులందరూ కూడా సంహరింపబడ్డారు. అది అందరినీ సంహరించి మళ్ళీ స్కంధుని చేతిలోకి వచ్చింది ఆ శక్తి. ప్రాయ శరైర్వినిహితా మహాసేనేన ధీమతా శేషా దైత్యగణా ఘోరా భీతాస్త్రస్తా దురాసదై స్కంధపారిషదైర్హత్వా భక్షితాశ్చ సహస్రశః. అల్లాగా మహాపరాక్రమవంతుడైనటువంటి మహాసేనుడు బాణాలతో దానవ సైన్యంలో చాలా భాగాన్ని హతమార్చేశాడు. మిగిలిన రాక్షసులందరూ కూడా భయగ్రస్తులైనటువంటి వాళ్ళయి, ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి వాళ్ళయి వాళ్ళు పారిపోవడం మొదలెట్టారు. ఈ స్కంధుని అనుచరగణం ఎవరైతే ఉన్నారో వేల కొద్ది రాక్షసుల్ని చంపి తినేస్తుంటారు. దానవాన్ భక్షయంతస్తే ప్రవితంత శోణితం క్షణాన్నిర్దానవం సర్వం మకాశుర్భుదర్శితా. ఆ స్కంధగణాలన్నీ కూడా మంచి సంతోషంతో దానవులను తింటూ వాళ్ళ రక్తాన్ని తాగుతూ ఒక్క క్షణం యుద్ధరంగం అంతా కూడా రాక్షసరహితం చేసేసేట మొత్తం. తమాంసీవ యథా సూర్య వృక్షాన్ అగ్నిర్ఘనాన్ ఖగః తథా స్కంధో అజయ శత్రున్ స్వేన వీర్యేణ కీర్తిమాన్. సూర్యుడు వచ్చేటప్పటికి ఏ విధంగా అయితే చీకట్లన్నీ కూడా పటాపంచలైపోతాయో, ఒక్కసారి ఆ ప్రకాశం అంతటా అన్ని ఎడలా కూడా ప్రకాశం వ్యాపించిపోయి చీకటిని తరిమేస్తుందో, అలాగే ఆకాశంలోంచి వచ్చేటువంటి గొప్ప గాలి ఏదైతే ఉందో అది మేఘాలను ఏ విధంగా అయితే చిన్నాభిన్నం చేస్తుందో, అల్లాగా ఆ మహాపరాక్రమవంతుడైనటువంటి కార్తికేయుడు తన పరాక్రమంతో రాక్షసనాశం చేసి విజయాన్ని పొందాడు. సంపూజ్యమాన స్త్రీశై అభివాద్య మహేశ్వరం శుశుభే కృత్తికాపుత్ర ప్రకీర్ణాంశురివాంశుమాన్. అప్పుడు కుమారస్వామిని దేవతలందరూ కూడా స్తుతించారట. ఆయన తండ్రి పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. కిరణాలను అంతటా ప్రసరింపజేసేటువంటి సూర్యుడిలా ప్రకాశించాడు. నష్టశత్రుర్ యథా స్కంధ ప్రయాతస్తు మహేశ్వరం తదా బ్రవీన్ మహాసేనం పరిష్వజ్య పురందర. ఆ విధంగా శత్రునాశనం చేసినటువంటి వాడై స్కంధుడు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇంద్రుడు ఆయన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఈ విధంగా అన్నట్ట. బ్రహ్మదత్త వరస్కంధ త్వయాయం మహిషోహత దేవాస్తృణ సమాయస్య బభూవుర్జయితాంబర సోయం త్వయా మహాబాహో శమితో దేవకంటకః శతం మహిషతుల్యానాం దానవానాం త్వయారణే నిహతం దేవశత్రూనాం యైర్వయం పూర్వతాపితాః తావకైర్భక్షితాశ్చాన్యే దానవాః శతసంఘసః. వెంటనే ఇంద్రుడు అన్నట్టు కుమారస్వామి, ఈ మహిషాసురుడికి బ్రహ్మదేవుడు వరం ఇవ్వడం వల్ల ఇతని ముందు దేవతలందరూ కూడా గడ్డిపోతలతో సమానమయ్యారయ్యా. అలాంటి వాణ్ణి నువ్వు ఈనాడు సంహరించావు. ఇతడు దేవతలకి చాలా నీచమైనటువంటి శత్రువు. అలాంటి గొప్ప ఆ మహిషాసురుడిని నువ్వు చంపావయ్యా. ఇవాళ రణరంగంలో ఈ మహిషాసునితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి దేవశత్రువులైనటువంటి నూర్గురు దైత్యుల్ని నువ్వు నేలకూల్చావు. వాళ్ళందరూ కూడా మాకు పూర్వం చాలా బాధలు కలిగించారు. నీ అనుచరులు కూడా లెక్కలేనంతమంది రాక్షసులను తినేశారు. అజేయస్వం రణే హరీణాం ఉమాపతిరివ ప్రభు ఏతత్తే ప్రథమం దేవాఖ్యాతం కర్మ భవిష్యతి త్రిషు లోకేషు కీర్తిశ్చ తవ అక్షయ్యా భవిష్యతి వశగాశ్చ భవిష్యంతి సురాస్తవ మహాభుజా. ఓ మహాదేవా, నువ్వు పరమశివుళ్ళ యుద్ధంలో శత్రువులకు జయింపడానికి శక్యం కానటువంటి వాడవు. నువ్వు రుద్రుడు ఎలా అయితే యుద్ధం చేస్తుంటే అసలు అపజయం అనేటువంటిది ఉండదో అలాంటి వాడవయ్యా. నువ్వు సంపాదించినటువంటి ఈ విజయము లోక ప్రసిద్ధమవుతుంది. అక్షయమైనటువంటి నీ కీర్తి ముల్లోకాల్లోనూ వ్యాపిస్తుందయ్యా. దేవతలందరూ కూడా నీకు వశమవుతారు అని చెప్పాడు. ఏవముక్త్వా మహాసేనం నివృత్త సహదైవతై అనుజ్ఞాతో భగవతా త్ర్యంబకేణ శచీపతి. ఈ విధంగా మహాసేనుడితో పలికి ఆ శచీభర్త అయినటువంటి దేవేంద్రుడు ఈశ్వరుడి యొక్క అనుమతి తీసుకొని దేవతలతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళాడు. గతో భద్రవటం రుద్ర నివృత్తాశ్చ దేవోకసభుక్తాశ్చ దేవా రుద్రేణ స్కంధం పశ్యతమామివా. అప్పుడు వెంటనే ఆ శంకరుడు చెప్పేట, మీరంతా కుమారస్వామిని నన్ను చూసినట్టే చూసి గౌరవించండి. ఎందుకంటే
నా అంశతో పుట్టినటువంటి వాడు ఇతడు, అందువలన నన్ను ఏ విధంగా అయితే గౌరవిస్తారో ఆ విధంగా ఈ కుమారస్వామిని గౌరవించండి అని ఆ దేవతలందరికీ చెప్పి శంకరుడు భద్రవటానికి వెళ్ళేట. సహత్వా దానమగణాన్ పూజ్యమానో మహర్షిభి ఏకాహ్నైవాదయ సర్వం త్రైలోక్యం బహినందన. అగ్నిపుత్రుడు ఆ కుమారస్వామి దానవులందరినీ నాశనం చేసిన తర్వాత మహర్షులందరూ పూజిస్తుండగా ఒక్క రోజులోనే ముల్లోకాలని జయించేట. స్కంధస్య ఏదం విప్రహ పఠేజ్జన్మ సమాహిత సపుష్టిమిహ సంప్రాప్య స్కంధసాలోక్యమాపునియాత్. ఈ విధంగా ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ స్కంధుని వృత్తాంతం ఏదైతే ఉందో అతడి యొక్క జననము, ఆ తర్వాత అతనికి సైన్యాధిపత్యము, అలాగే దేవసేనతో వివాహము, అతని యొక్క వైభవము, అతని యొక్క పరాక్రమము, అతని యుద్ధంలో అతను పొందినటువంటి విజయము, ఈ వృత్తాంతం అంతా కూడా ఎవరైతే ఏకాగ్రమైనటువంటి మనస్సుతో పారాయణం చేస్తాడో అటువంటి బ్రాహ్మడు ఈ లోకంలో సుఖ సంపదలు కలిగి చివరికి స్కందలోకానికి వెడతాడు అని దీనికి ఫలశ్రుతి కూడా వ్యాసాచార్యులు వారు మనకు అందజేశారు. అటువంటి గొప్పదైనటువంటి ఈ స్కంద వృత్తాంతము, ఈ కుమారస్వామి వృత్తాంతము చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతము. ఎవరైనా సరే ఈ వృత్తాంతాన్ని చదివినా విన్నా వాళ్ళకి కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి అని చెప్పబడింది. అటువంటి ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి అంగిరసే స్కంధోత్పత్తో మహిషాసురవధే 31+200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో ఆంగిరసమున స్కంధోత్పత్తిలో మహిషాసురవధి అనే 231వ అధ్యాయం పూర్తయింది. మనం 232వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఇంకా అప్పుడు ఈ వృత్తాంతం అంతా కూడా మార్కండేయ మహర్షి చెప్తున్నాడు. ఎవరికి? యుధిష్ఠిరుడికి, పాండవులకి, వీళ్ళందరికీ కూడా, అక్కడ ఉండే బ్రాహ్మణులకి అందరికీ చెబుతున్నాడు. అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు. వెంటనే యుధిష్ఠిరుడు ప్రశ్న మళ్ళీ వేశాడు. భగవన్ శ్రోతుమిచ్చామి నామాన్యస్య మహాత్మన త్రిషు లోకేషు యాన్యస్య విఖ్యాత ద్విజోత్తమ. మహానుభావ, నువ్వు ముల్లోకాలకి ప్రసిద్ధమైనటువంటి ఆ స్కందుడి యొక్క వృత్తాంతం అంతా చెప్పావు. అయితే ఆ కార్తికేయుని యొక్క నామాలని వినాలని కోరుకుంటున్నానయ్యా. ఎందుకంటే స్కంధగ్రహాలన్నీ కూడా స్కంధుడికి స్వాధీనమై ఉండాలి. కాబట్టి వాటి శాంతికి స్కంధుడిని ప్రార్థించుకోరాలి. స్కంధుడిని ఏ విధంగా మనము స్తుతిస్తే ఆ స్కంధుని యొక్క అధీనంలో ఉండేటువంటి స్కందగ్రహాలన్నీ స్కంధుని అధీనంలోకి వెళ్ళి మనకు ఏ విధమైనటువంటి ఆపదలు లేకుండా మన మేలునే కోరుతూ ఉంటాయో అది తెలుసుకోవాలంటే ఆ స్కంధుడి యొక్క నామాలన్నీ తెలవాలయ్యా. కాబట్టి ఆ స్కంధుడి నామాలు చెబితే ఆ నామాలతోటి స్తుతి చేసుకుని లోకంలో మనుషులందరూ కూడా ఆ చక్కగా ఈ స్కంధగ్రహాల బారి నుంచి వాళ్ళందరూ కూడా ఉపకారం పొందుతారయ్యా అనే ఉద్దేశంతో ఆ యుధిష్ఠిరుడు మళ్ళీ మార్కండేయ మహర్షిని అడిగేట, ఆ పేర్లన్నీ వినాలని కోరుకుంటున్నానయ్యా అని అనేటప్పటికీ అప్పుడు ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ప్రకరణంలో ఇప్పుడు మార్కండేయ మహర్షి యుధిష్ఠిరుడికి, పాండవులకి చెప్తున్నాడు. ఇత్యుక్త పాండవేయేన మహాత్మా ఋషి సన్నిధౌ వాచ భగవాన్ సత్ర మార్కండేయో మహాతపాహ. వైశంపాయనుడు జనమేజయుడితో చెప్తున్నాడు, జనమేజయ, ఈ విధంగా పాండురాజపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ప్రశ్నించగా మహాతపస్వి మహాత్ముడైనటువంటి మార్కండేయ మహర్షి అతనికి ఈ విధంగా సమాధానం చెప్పాడు అని ఏం చెప్పాడో మార్కండేయ మహర్షి చెప్తున్నాడు. ఆగ్నేయశ్చైవ స్కంధశ్చ దీప్తకీర్తిరనామయ. చాలా అద్భుతమైనటువంటి స్కంధ స్తోత్రం ఇది. ఆగ్నేయశ్చైవ స్కంధశ్చ దీపకీర్తిరనామయ మయూరకేతుర్ధర్మాత్మా భూతేశో మహిషార్దన కామజిత్ కామద కాంత సత్యవాగ్భవనేశ్వర శిశు శీఘ్ర శుచిశంచ దీప్తవర్ణ శుభానన అమోఘస్వనఘో రౌద్ర ప్రియశ్చాంద్రాననస్తథా దీప్తశక్తి ప్రశాంతాత్మా భద్రకృత్కోటమోహన షష్ఠీ ప్రియశ్చ ధర్మాత్మా పవిత్రో మాతృవత్సల కన్యాభర్త విభక్తశ్చ స్వాహేయో రేవతీసుత ప్రభుర్నేతా విశాఖశ్చ నైగమేయ సుదుశ్చర సువ్రతో లలితశ్చైవ బాలక్రీడనక ప్రియ ఖచారీ బ్రహ్మచారీ చ శూరశ్చరవణోద్భవ విశ్వామిత్ర ప్రియశ్చైవ దేవసేనా ప్రియస్తథా నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య పఠేత్
స్వర్గం కీర్తిం ధనం చైవ సలభేన్నాత్ర సంశయ. ఇవి ఆయన యొక్క నామాలన్నీ చెప్పాడు. ఆ మార్కండేయ మహర్షి చాలా యుధిష్ఠిరుడికి చాలా చక్కగా చెప్పాడు. ఆయన పేర్లు ఏమిటయ్యా అంటే ఆగ్నేయుడు, స్కంధుడు, దీప్తకీర్తి, అనామయుడు, మయూరకేతువు, ధర్మాత్ముడు, భూతేశుడు, మహిషాసురమర్దనుడు, కామజిత్తు, కామదుడు, కాంతుడు, సత్యవాక్కు, భువనేశ్వరుడు, శిశువు, శీఘ్రుడు, శుచి, చండుడు, దీప్తబల్లుడు, శుభాననుడు, అమోఘుడు, అనఘుడు, రౌద్రుడు, ప్రియుడు, చంద్రాననుడు, దీప్తశక్తి, ప్రశాంతాత్ముడు, భద్రకృతు, కూటమోహనుడు, షష్ఠీప్రియుడు, ధర్మాత్ముడు, పవిత్రుడు, మాతృవత్సలుడు, కన్యాభర్త, విభక్తుడు, స్వాహేయుడు, రేవతీసుతుడు, ప్రభువు, నేత, విశాఖుడు, నైగమేయుడు, సుదుశ్చరుడు, సుబ్రతుడు, లలితుడు, బాలక్రీడనక ప్రియుడు, ఆకాశచరుడు, బ్రహ్మచారి, శూరుడు, శరవణోద్భవుడు, విశ్వామిత్ర ప్రియుడు, దేవసేనా ప్రియుడు అని ఆ నామాలన్నీ చెప్పాడు. ఈ నామాల్ని ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే వింటారో, ఎవరైతే అనుసంధానం చేసుకుంటారో వాళ్ళందరికీ స్వర్గము, కీర్తి, ధనము కలుగుతుంది. ఈ విషయంలో ఏమీ సందేహం లేదు అని ఆయన పేర్లన్నీ కూడా చెప్పాడు. స్తోష్యామి దేవైర్ ఋషిభిశ్చ జుష్టం శక్త్యా గుహన్నామభిరప్రమేయం షడాననం శక్తిధరం సువీరం నిబోధ చైతాని కురిప్రవీరా. ఓ ధర్మరాజా, దేవతలు మహర్షులు సేవించేటువంటి వాడినా, లెక్కలేనని నామాలు కలిగినటువంటి వాడయ్యా, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, అజేయుడైనటువంటి వాడు, శక్తి అనేటువంటి అస్త్రము కలిగినటువంటి వాడు, 6 ముఖాలు కలిగినటువంటి వాడు, అటువంటి ఆ గుహుణ్ణి స్తుతిస్తున్నాను, శ్రద్ధగా వినవయ్యా అన్నాడు. బ్రహ్మణ్యో వై బ్రహ్మజో బ్రహ్మవిచ్చ బ్రహ్మేశయో బ్రహ్మవతాం వరిష్ఠ బ్రహ్మప్రియో బ్రాహ్మణ సభ్రతి త్వం బ్రహ్మజ్ఞో వై బ్రాహ్మణానాం చ నేత. ఆ స్కందదేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎటువంటి వాడు ఈ స్కందదేవుడు అంటే చెబుతున్నాడు, నువ్వు ఎటువంటి వాడు అంటే బ్రహ్మణ్య వై బ్రహ్మజో బ్రహ్మవిచ్చ, నువ్వు బ్రాహ్మణుల యొక్క మేలు కోరేటువంటి వాడవయ్యా. ఆ బ్రహ్మకి బ్రహ్మ ఆత్మజుడు అంటే బ్రహ్మకు పుత్రుడు, బ్రహ్మవేత్తవు, బ్రహ్మనిష్ఠుడవు, బ్రహ్మజ్ఞానుల్లో కల్లా శ్రేష్టమైనటువంటి వాడవు. బ్రాహ్మణులంటే నీకు చాలా ఇష్టమయ్యా. బ్రాహ్మణులతో సమానమైనటువంటి వ్రతాలు కలిగినటువంటి వాడవు, బ్రహ్మజ్ఞుడవు, బ్రాహ్మణ నాయకుడవు నువ్వు. అంటే బ్రాహ్మణుల యందు దయగలిగిన వాడవు, బ్రాహ్మణుల యొక్క కర్మోపాసనలో బ్రాహ్మణుల కంటే శ్రేష్టమైనటువంటి వాడవు, అలాగే బ్రాహ్మణులంటే ఇష్టం కలిగినటువంటి వాడవు. ఇలా అనేక రకాలైనటువంటి గొప్ప సార్థకమైనటువంటి పేర్లు కలిగినటువంటి వాడవయ్యా నువ్వు. అంత అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడవని ఆ మార్కండేయ మహర్షి, చాలా అద్భుతమైనటువంటి మార్కండేయ మహర్షి కృత స్కంధ స్థుతి ఇది. అటువంటి గొప్పదైనటువంటి స్థుతిని ఇంకా ఆయన చేస్తున్నాడు అని తెలియజేస్తూ స్వస్తి.